సీఎం జగన్ పదే పదే ఓడిపోయాము ఎందుకో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు సార్. ఆయనకి ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఆయన ఆ పార్టీని ఎలా నడిపిస్తారు? అంటే ఎప్పుడైనా అనూహ్యమైనటువంటి ఓటమి సంభవించినప్పుడు ఎవరైనా అలాగే స్పందిస్తారు. ఇప్పుడు మనం కూడా అనుకోంది జరిగిందనుకోండి, ఇది ఎలా జరిగింది, ఆశ్చర్యంగా ఉంది అనుకుంటారు. ఇప్పుడు బాగా మార్కులు వస్తాయని అనుకోని మార్కులు రాకపోతే, ఒక స్పోర్ట్స్లో బాగా పర్ఫామ్ చేస్తాను అనుకొని పర్ఫామ్ చేయకపోతే, బాగా రుచిగా వంటకం చేస్తామని అనుకుంటాం, అది రుచి రాలేదనుకోండి, మనిషి ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్కు పర్ఫార్మెన్స్కు మధ్య చాలా ఎక్కువ తేడా ఉంటే ఈ రకమైన అనుమానము హ్యూమన్ సైకాలజీ కామన్గా వస్తుంది. ఇది మరి ఆ అనూహ్యమైన ఓటమి అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఊహించలేదు. ఈవెన్ లోకేష్ కూడా ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము కూడా ఊహించలేదు ఈ స్థాయిలో విజయం వస్తుంది అని. అంటే బహుశా మా తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ 11 సీట్లకే పరిమితం అవుతుంది అని అనుకోలే. సో అందువల్ల అనూహ్యమైనటువంటి ఓటమి సంభవించినప్పుడు మనిషి స్పందన అలాగే ఉంటుంది. ఒకవేళ ఆ రకమైన స్పందన అయితే అది కొంతకాలానికి మనిషి రియాలిటీకి అడ్జస్ట్ అవుతాడు. జగనే కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలు అయ్యాక నేను ఏం తప్పు చేశానని ప్రజలు నన్ను 23 సీట్లకు పరిమితం చేశారు అని కూడా మాట్లాడాడు. సో అందువల్ల ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ కూడా ఓడిపోయాక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు కూడా. ఇప్పటికీ కూడా మీకు రేవంత్ రెడ్డిని జాక్పాట్ సీఎం అని కేటీఆర్ అంటుంటాడు. సో అందువల్ల సహజంగా తమ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా పర్ఫార్మెన్స్ లేనప్పుడు హ్యూమన్ రెస్పాన్స్ అలాగే ఉంటుంది. కానీ ఏదైనా పొలిటికల్ వ్యూహం ఉంటే, అంటే ఈ ఎలక్షన్ యొక్క ఇంటెగ్రిటీ పైన అనుమానాలు రేకెత్తించాలి అనే ఆలోచన ఉంటే అది రాజకీయ వ్యూహం అవుతుంది. ఇప్పుడు ట్రంప్ కూడా అమెరికాలో జరిగిన ఎన్నికల్ని నేను తిరస్కరిస్తున్నాను, స్టోలెన్ వర్డిక్ట్, నా నుంచి ఓటమిని విజయాన్ని దొంగిలించారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ కూడా 2020 అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ట్రంప్ ఒప్పుకోడు. సో ఈవెన్ టుడే ఒప్పుకోడు, అది ఓటర్ ఫ్రాడ్ అనే అంటాడు. సో అలాంటి అనుమానాలని రేకెత్తించడం ద్వారా తన పార్టీని కూడా కాపాడుకోవడానికి వీలవుతుంది. అంటే ఇది పరాజయం కాదు, ఇది సంథింగ్ రాంగ్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ రకమైన అనుమానాలు వ్యక్తం చేయడం కూడా ఒక ఉద్దేశం అయి ఉంటుంది. అయితే జగన్ మొదట్లో కూడా చెప్పాడు కదా, నాకు ఆధారాలు లేవు, మోసం జరిగింది అనవచ్చు, అన్యాయం జరిగింది అనవచ్చు, కానీ ఆధారాలు లేవు అని కూడా వ్యాఖ్యానించాడు. సో అందువల్ల ఇప్పుడు కూడా బహుశా అది ఒక రాజకీయ వ్యూహంగా అంటున్నాడా, అంటే ప్రజలకు తన కార్యకర్తల్ని, తన పార్టీ అభిమానుల్ని, తన ఓటు వేసిన వారిలో ఒక ఓటమి అనే నెగటివ్ ఇంపాక్ట్ ఉండకుండా ఒక ఎత్తుగడగా కూడా అంటుండవచ్చు కూడా.